2024లో కూటమి పార్టీలు, కూటమి నాయకులు ఏపీలో ఎంసెట్ రాశారు. ఎంసెట్ రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. అందరి ఇతర పార్టీల కన్నా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ పై చదువులకి ప్రిపేర్ అవ్వాలి కదా. మళ్ళీ ప్రజలను మెప్పించి మళ్ళీ పై చదువులకి ప్రిపేర్ అవ్వాలంటే ప్రజలను మెప్పించే పాలన చేయాలి. మీరు అలా అనుకోకుండా వెనక్కి చూసి నడుస్తున్నారు. వెనక్కి నడిస్తే చదువులు ఏం చదువుతారు, ప్రజాపాలన ఏం బాగా చేస్తారు? వెనక్కి నడవడం వల్ల మీరు బోల్తా పడే ప్రమాదం ఉంది. ఓడిపోయిన ఎంసెట్లో ఓడిపోయిన వాళ్ళు వైసీపీ నాయకులు, ఓడిపోయిన వాళ్ళు విజయాన్ని సాధించిన వారిని ఏదో ఒకటి వెనక్కి చూసేలాగా ప్రయత్నిస్తుంటారు. మీరు ముందు పరిగెత్తుతుంటే మిమ్మల్ని వెనక్కి చూసేలాగా వైసీపీ నాయకులు ప్రయత్నిస్తుంటారు. మీరు ఆ ట్రాప్లో పడిపోయి వెనక్కి చూస్తూ నడుస్తున్నారు. వెనక్కి చూస్తూ నడిస్తే మీకు ప్రజాభిమానము దక్కదు. నేను ఈ విజయవాడ వాసి ఓటర్గాను, ఎన్నికల వ్యూహకర్తగాను చెప్తున్నాను. మీరు మళ్ళీ పరిపాలన సాగించాలంటే క్యాన్సర్ పేషెంట్లు 4th స్టేజీలో ఉన్నారు. విజయవాడ మంగళగిరి ఎయిమ్స్లో విజయవాడ ఎంపీ గారికి నేను ఈ వీడియో ద్వారా ఒకటే కోరుకుంటున్నా. ఎంపీ గారు, మీకు ఓట్లేసి మేము ఓటర్లుగాను కష్టపడ్డాము, రాజకీయ ఎన్నికల వ్యూహకర్త కూడా కష్టపడ్డా, మీ క్యాన్వాసింగ్లో కూడా కష్టపడ్డా, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేకి కూడా కష్టపడ్డా, క్యాన్వాసింగ్లో కూడా కష్టపడ్డా. ఇవాళ ఓటర్ల ఫ్యామిలీలు క్యాన్సర్ పేషెంట్లతో 4th స్టేజ్లో బాధపడుతున్నారు మంగళగిరి ఎయిమ్స్లో. వాళ్ళని విచారించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోమని ఈ వీడియో ద్వారా కూటమి నాయకులకి, కూటమి ఎంపీలకి, మీరు ప్రభుత్వ పరంగా అయినా సరే, పార్టీ పరంగా అయినా సరే సహాయం చేయండి. మళ్ళీ సహాయం చేస్తేనే మీకు ప్రజాభిమానం ఉంటుంది. లేకపోతే మీరు వెనక్కి చూసి నడుస్తున్నారు కాబట్టి మీకు ఓటమి వెనక్కి చూసి నడితే ఓటమి పాలవుతారు, విజయం దక్కదు మీకు. ఈ వీడియో ద్వారా కూటమి పార్టీ నాయకులకి, పార్టీలకి తెలియజేస్తున్నాను. ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.